సుబ్బారావు అంకుల్ ఇంటి నుంచి పారిపోయిన కథ తెలుసా? ఏంటి తెలీదా? సుబ్బారావు అంకుల్ అప్పట్లో గుంటూరులో ఉండేవాడు. ఒకరోజు ఇంట్లో అలిగి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్దాం అని ప్లాన్ వేశారు. కానీ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఆయన దగ్గర అప్పుడు డబ్బులు లేవు. ఉన్న కొన్ని డబ్బులతో మ్యాక్సిమం సత్తెనపల్లి వరకు వెళ్ళగలిగేవాళ్ళు. అందుకని డబ్బులు లేకపోయినా దేశం నిండా దోస్తులు ఉండబట్టి సత్తెనపల్లిలో దిగేసి వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి "రేయ్! రేయ్ మామ కొంచెం డబ్బులియ్యరా హైదరాబాద్ వెళ్ళాలి" అంటే ఆ ఫ్రెండ్ సర్లే పాపం అని కొంచెం డబ్బులిచ్చాడు. ఆ కొంచెం డబ్బులతో సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళకెళ్ళాడు. పిడుగురాళ్ళలో మళ్ళీ అదే దోస్తుకి కాల్ చేసి కొంచెం డబ్బులియ్యి మామ అంటే పిడుగురాళ్ళ నుంచి నల్గొండకెళ్ళాడు. నల్గొండలో మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ ఫ్రెండ్ వచ్చి కొంచెం డబ్బులిచ్చాడు. సికింద్రాబాద్‌కి వచ్చాడు. సికింద్రాబాద్‌లో ఫ్రెండ్‌కి కాల్ చేసినప్పుడు ఫ్రెండ్ "ఏ పో నీకు డబ్బులిచ్చేదేంటి" అన్నాడు. కాబట్టి సుబ్బారావు అంకుల్ సికింద్రాబాద్‌లోనే ఆగిపోయి ఇంకా డబ్బులు లేక మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి సికింద్రాబాద్ నుంచి గుంటూరు బ్యాక్ వచ్చేసారు. అది కథ. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే ప్రాబ్లమ్ నంబర్ 55 జంప్ గేమ్ మన సుబ్బారావు అంకుల్ కథే. ఈ ప్రాబ్లంలో నమ్స్ అనే ఒక అరే ఇచ్చారు. ఈ నమ్స్ అనే అరేలో ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అన్నాడు. ఇంకా ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం చేయాల్సింది ఏంటి అంటే రిటర్న్ ట్రూ ఇఫ్ యూ క్యాన్ రీచ్ ద లాస్ట్ ఇండెక్స్ ఆర్ రిటర్న్ ఫాల్స్ అదర్వైజ్. ఇప్పుడు సుబ్బారావు అంకుల్ స్టోరీలో లాగానే ప్రతి స్టేషన్లో ఆయన ఒక ఫ్రెండ్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఇక్కడ ప్రతి ఇండెక్స్లో నీకు ఒక స్టెప్ వాల్యూ ఇస్తారు. ఈ స్టెప్ వాల్యూ దేనికి వాడతావు అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ స్టెప్‌లో స్టార్ట్ అయ్యామనుకోండి. ఇక్కడ స్టెప్ వాల్యూ 2. ఈ స్టెప్ వాల్యూ ఎట్లా అయితే సుబ్బారావు అంకుల్ రూ. 20 ఖర్చు పెట్టి నెక్స్ట్ స్టేషన్‌కి టికెట్ కొనుక్కున్నట్టు, ఈ స్టెప్ వాల్యూ 2తో నువ్వు ఒక స్టెప్ తీసుకోవచ్చు. లేకపోతే 2 స్టెప్స్ తీసుకోవచ్చు. ఈ స్టెప్ వాల్యూ 3తో ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. లేకపోతే 2 స్టెప్స్ తీసుకోవచ్చు. లేకపోతే 3 స్టెప్స్ తీసుకోవచ్చు. సో, అది అన్నమాట. ఈ క్వెషన్‌లో అడిగింది ఏంటి అంటే, నీకిచ్చిన ఈ స్టెప్ వాల్యూస్‌తో ఈ ఫైనల్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వగలవా అని. ఎట్లా అయితే సుబ్బారావు అంకుల్ స్టోరీలో ఆయన దగ్గర సికింద్రాబాద్‌లో ఫ్రెండ్ డబ్బులియ్యకపోతే ఆయన హైదరాబాద్ రీచ్ అవ్వలేదు గదా! సో, అట్లా సపోజ్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌లో మనకిక్కడ 0 ఉంది. ఒకవేళ సుబ్బారావు అంకుల్ ఇక్కడ ఈ 0 పొజిషన్ అంటే సికింద్రాబాద్‌కొచ్చినప్పుడు ఫ్రెండ్ రాక, డబ్బులు లేక టికెట్‌కి నెక్స్ట్ స్టెప్‌కి లేదు గదా! అట్లానే ఇక్కడ గూడా స్టెప్ వాల్యూ 0 అవ్వడంతో నెక్స్ట్ స్టెప్‌కెళ్ళడానికి ఆయన దగ్గర స్టెప్ లేదు. ఆ స్టెప్ లేకపోవడం వల్ల ఆయన ఇక్కడే స్టక్ అయిపోయారు. లాస్ట్ వాల్యూకెళ్ళలేదు. సో, దానికి ఫాల్స్ వస్తుంది ఆన్సర్. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి లాజిక్ ఏంటి అంటే, మనకిచ్చే ఇన్‌పుట్ నమ్స్ అనే ఒక అరే. మనం ఇవ్వాల్సిన అవుట్‌పుట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఒక బూలియన్ వాల్యూ. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్లా రిటర్న్ చేస్తాము? ఆ నమ్స్ అరేలో ఫస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ పొజిషన్‌కి రీచ్ అవ్వగలిగితే అప్పుడు ట్రూ. అవ్వలేకపోతే ఫాల్స్. సో, ఇది సాల్వ్ చేయడానికి కొన్ని విధానాలున్నాయి. ఇక్కడ ఒక నమ్స్ ఎగ్జాంపుల్ అరే యేసుకుంటా నేను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకోంగానే మీరు ఒకటి చెప్పొచ్చు. ఏం చేస్తాం ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్‌కి ఇట్లా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వెళ్తే ఫైనల్ ఎలిమెంట్ దగ్గరకొచ్చాక ఒకవేళ వస్తే అప్పుడు ట్రూ అందాం. లేకపోతే ఫాల్స్ అందాం అనొచ్చు. కానీ ఒకవేళ ఇట్లా గాకుండా మీ నమ్స్ అరే ఇంకో వేరేలా ఉంటే ఇక్కడ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఈ 0 దగ్గరే స్టక్ అయిపోతుంది. దీని తర్వాత ఇంక వెళ్ళడానికి లేదు. అంటే అప్పుడు మన కోడ్ ఏమిస్తుంది? ఫాల్స్ అని ఇస్తుంది. కానీ యాక్చువల్‌గా ఇక్కడ చూస్తే 9 డైరెక్ట్‌గా లాస్ట్ ఎలిమెంట్‌కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ట్రూ అనమాట. సో, ఇట్లా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ చెక్ చేసేది పాసిబుల్ కాదు. ఆ ఒక్కొక్క స్టెప్ తీసుకునే విధానం కాకుండా ఇంకో పని చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 ఉంది గదా! ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అని చూసుకుందాం. 3కి వెళ్ళొచ్చు. లేకపోతే 1కి వెళ్ళొచ్చు. అంతే గదా! ఇప్పుడు 2 అంటే 1 స్టెప్ తీసుకోవచ్చు. లేకపోతే 2 స్టెప్స్ తీసుకోవచ్చు. ఆ రెండే పాసిబిలిటీస్. ఇప్పుడు 3 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళొచ్చు? 3 నుంచి E1కి వెళ్ళొచ్చు. లేకపోతే E1కి వెళ్ళొచ్చు. లేకపోతే ఇక్కడ ఈ 4కి వెళ్ళొచ్చు. ఈ 1 నుంచి ఏమో నెక్స్ట్ 1కి మాత్రమే వెళ్ళొచ్చు. E1 నుంచి డైరెక్ట్‌గా 4కి వెళ్ళొచ్చు. ఇట్లాంటి ఒక ట్రీ గీసుకొని దీనిలో చెక్ చేస్తాం అన్నమాట. స్టార్టింగ్ రూట్ నోడ్ ఈ 2. ఈ 2 నుంచి
ఏ నోడ్ నుంచి అయినా 4కి వెళ్ళగలిగితే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇట్లా 4కి వెళ్ళగలిగితే అంటే లాస్ట్ నోడ్కి వెళ్ళగలిగితే అప్పుడు ట్రూ అనేది రిటర్న్ చేయాలి. సపోజ్ వెళ్ళలేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. సో మనం ఇట్లాంటి కోడ్ చేయడానికి ఏం చేయాలి, మనం ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఆ ఫంక్షన్ నువ్వు ప్రస్తుతం ఏదైతే ఇండెక్స్ దగ్గర ఉన్నావో, స్టార్టింగ్ ఇండెక్స్ ఈ 2 కదా, అంటే ఈ 0 ఉంటుంది ఇండెక్స్, ఈ 2 వాల్యూ ఆ ఇండెక్స్ది. ఇండెక్స్ తీసుకుని ఆ ఇండెక్స్ వాల్యూ బట్టి ఎన్ని స్టెప్స్ తీసుకోవచ్చో చూడాలి. ఆ స్టెప్స్ ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, ఇప్పుడు 3 ఉంది, మళ్ళీ రికర్సివ్గా ఇదే ఫంక్షన్ని పిలవాలి. అది అంటే ఇప్పుడు ఇట్లాంటి ఫంక్షన్ ఉందనుకోండి, ఈ ఐ అనేది ఆ ఏదైతే ఇండెక్స్ది నీకు కావాలో ఆ ఇండెక్స్ది, అక్కడి నుంచి వ్యాలిడ్ పొజిషన్స్ అనే ఒక లిస్ట్ వస్తుంది. ఈ వ్యాలిడ్ పొజిషన్స్ లిస్ట్ అంటే ఏంటి అంటే, సపోజ్ నేను ఈ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాను అనుకోండి, ఈ వ్యాలిడ్ పొజిషన్స్ లో ఈ 3 ఈ 1 వస్తాయి. ఎందుకు, ఈ జంప్స్ చేసినప్పుడు 3కి వెళ్ళొచ్చు, 1కి వెళ్ళొచ్చు. సో ఈ వ్యాలిడ్ పొజిషన్స్ లోపల 3 ఇంకా 1 వస్తాయి. ఈ వ్యాలిడ్ పొజిషన్స్ వి మళ్ళీ ఒక ఫార్ లూప్ వేసుకుని ఆ ఫార్ లూప్ లో ప్రతి వ్యాలిడ్ పొజిషన్ కి ఈ ఫంక్షన్ ని చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఏ ఇండెక్స్ అయినా లాస్ట్ కి ఆ లాస్ట్ ఇండెక్స్ కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తాం. ఒకవేళ వెళ్ళలేదు, లేకపోతే 0 దగ్గర స్టక్ అయింది అంటే ఫాల్స్ ని రిటర్న్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ ని రికర్సివ్ గా కాల్ చేసినప్పుడు మనం ఇట్లాంటి ఒక సొల్యూషన్ చేయొచ్చు. కానీ ఈ రికర్సివ్ అప్రోచ్ తో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ ట్రీకి రండి, ఫస్ట్ మనం 2 నుంచి స్టార్ట్ అయ్యాం, 3 వైపు వెళ్ళొచ్చు, 1 వైపు వెళ్ళొచ్చు. ఫస్ట్ నేను 3 వైపు వెళ్ళా అనుకోండి, నేను 3 నుంచి ఒక స్టెప్ తీసుకుని ఈ 1కి వచ్చా అనుకుందాం. ఈ 1కి వచ్చినప్పుడు సో 1ది కంప్యూట్ చేశాం కదా, 1 నెక్స్ట్ మళ్ళీ అక్కడికి 1కి వెళ్ళొచ్చు, దాని తర్వాత 4కి రావచ్చు అని ఇది కంప్యూట్ చేసినప్పుడు ఈ రైట్ సైడ్ నేను ట్రీకి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే 1కి అంటే ఈ 1కి నేను మళ్ళీ కంప్యూట్ చేస్తున్నా, మళ్ళీ ఆ ట్రీ కంప్యూట్ చేసి ఇట్లా 4 వరకు వచ్చేట్టు చూస్తున్నా. సో దీనివల్ల టైం చాలా వేస్ట్ అవుతుంది. ఈ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి డైనమిక్ ప్రోగ్రామింగ్ది మెమోరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వాడతాం అనమాట. ఈ మెమోరైజేషన్ కాన్సెప్ట్లో ఏంటి అంటే, ఈ 2 నుంచి 3కి స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఈ 1 ఇంకా ఈ 4వి కంప్యూట్ చేస్తాం. ఆల్రెడీ చేసేసిన వాటిని ఏదో ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుందాం. నేను ఒక అరేలో స్టోర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ టైం ఈ 2 నుంచి 1కి వెళ్ళేది కంప్యూట్ చేయకుండా ఈ అరేలో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అదే వాల్యూస్ని నేను ఇక్కడ తెచ్చి వాడతాను అనమాట. సో దీంతో టైం సేవ్ అవుతుంది. కానీ టైం సేవ్ అయినా స్పేస్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. దీనికి ఈ అరే ఒకటి వాడుతున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది. టైం కాంప్లెక్సిటీ కూడా O(n)² అంత ఉంటుంది. ఈ O(n)² కంటే బెటర్ సొల్యూషన్ ఏం లేదా అంటే ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సుబ్బారావు అంకుల్ వాళ్ళ తమ్ముడు అప్పారావు గురించి తెలుసుకోవాలి. అప్పారావు అంకుల్ కూడా ఇంటి నుంచి పారిపోదాం అనుకున్నాడు. మళ్ళీ అదే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు. కానీ ఈసారి సుబ్బారావు అంకుల్ లాగా పొలవమని ట్రైన్ ఎక్కేసి ఫస్ట్ దాని తర్వాత నెక్స్ట్ స్టాప్లో దిగి ఫ్రెండ్కి ఫోన్ చేసే బదులు ఇతను కొంచెం తెలివి పెట్టి ఏం చేశాడంటే ఇంటి నుంచే ఫోన్ చేశాడు. ఇంటి నుంచి ఫోన్ చేసి హైదరాబాద్కి వెళ్ళే ముందు స్టాప్ అంటే సికింద్రాబాద్లో ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేసి, రే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా లేదా అని అడిగాడు. ఆ ఫ్రెండ్ సరేరా ఇస్తాను అని మొహమాట పడుతూ చెప్పాడు. సో కాబట్టి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఇప్పుడు అప్పారావు అంకుల్ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఈ సికింద్రాబాద్ వరకు వెళ్ళడానికి ఎట్లానో ఇప్పుడు అప్పారావు అంకుల్ చూసుకోవాలి. దానికి ఏం చేశాడు, ఈ సికింద్రాబాద్ కంటే ముందు ఏదైతే స్టేషన్ వస్తుందో ఆ స్టేషన్లో ఉన్న ఫ్రెండ్ కాల్ చేశాడు. కాల్ చేసి మళ్ళీ అదే అడిగాడు, డబ్బులు ఇస్తావా లేదా అని. ఆ ఫ్రెండ్ సరేరా ఇస్తాను అన్నాడు. ఇస్తా అన్నప్పుడు ఓకే అంటే ఇప్పుడు సికింద్రాబాద్కి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉన్నాయి ముందు స్టేషన్ నుంచి, సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉన్నాయి. కాబట్టి ఈ స్టేషన్ ఏదైతే ఉందో ఈ స్టేషన్ వరకు వెళ్తే చాలు, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటారు. ఈ స్టేషన్ వరకు వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మళ్ళీ ముందు స్టేషన్లో ఫ్రెండ్ని అడిగాడు, రే డబ్బులు ఇస్తావా అని. మళ్ళీ ఇస్తా అన్నాడు. కాబట్టి ఈ స్టేషన్ కూడా వెళ్ళగలడు. ఈ స్టేషన్ కూడా వెళ్ళగలడు కాబట్టి ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వెళ్ళగలడు, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళగలడు, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళగలడు. అంటే మొత్తానికి ఈ రెండో స్టేషన్ ఏదైతే ఉందో గుంటూరు నుంచి వెళ్ళగలిగితే చాలు. వెళ్ళగలడా, వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా అంటే ఇక్కడ 2 వాల్యూ. 2 అంటే ఇక్కడ స్టెప్ తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి స్టెప్ తీసుకోవచ్చు. అంటే
ఇక్కడికి ఎలాగో స్టెప్ తీసుకోగలడు కాబట్టి, అంటే కావాల్సిన డబ్బులున్నాయి కాబట్టి ఆ టికెట్‌కి, ఇక్కడికి ఈ సెకండ్ స్టేషన్‌కి ఎళ్ళగలడు. సో, గుంటూరు నుంచి సెకండ్ స్టేషన్‌కి ఎళ్ళగలడు. సెకండ్ స్టేషన్‌లో మళ్ళీ వాళ్ళ ఫ్రెండొచ్చి డబ్బులిస్తాడు థర్డ్ స్టేషన్‌కి ఎళ్ళడానికి. అక్కడ ఇంకో ఫ్రెండొచ్చి డబ్బులిస్తాడు సికింద్రాబాద్ ఎళ్ళడానికి. అక్కడ ఇంకో ఫ్రెండొచ్చి హైదరాబాద్ ఎళ్ళడానికి డబ్బులిస్తాడు. అంటే దీన్ని బట్టి మొత్తం హైదరాబాద్ వరకు వెళ్ళడానికి డబ్బులుంటాయన్నమాట. ఇప్పుడు అప్పారావు అంకుల్ చేసిందే మనం కోడ్‌లో చేద్దాం. ఏం చేస్తామంటే, ఇంతసేపు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత లాస్ట్‌కి వెళ్ళడానికి ట్రై చేసాం. దాని బదులు ఇప్పుడు లాస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఒకటి గోల్ అనే ఒక పాయింటర్ పెట్టుకుంటాను నేను. ఇంకోటి ఐ అనే ఒక పాయింటర్ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను చేసేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఐ పాయింటర్ వాల్యూ ఉంటుంది గదా! ఈ వాల్యూతో నేను గోల్ పాయింటర్ దగ్గరికి ఎళ్ళగలనా అని. ఒకవేళ ఎళ్ళగలను అంటే నాకు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఎళ్ళగలను. నాకు ఇంక పక్కా అయిపోయింది. నేను ఇది ఈజీగా వెళ్ళిపోగలను. సో, అప్పుడేం చేస్తాను అంటే, ఈ గోల్ పాయింటర్‌ని తీసి నేను ఇక్కడేసుకుంటాను. ఇంకా ఐ పాయింటర్‌ని తీసి ఇక్కడేసుకుంటాను. కాబట్టి నాకిప్పుడు తెలుసు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎళ్ళగలను అని. నాకా స్టెప్ ఉంది ఎళ్ళడానికి. సో, ఇక్కడి నుంచి నేను ఈ గోల్‌కెళితే చాలు. అప్పుడు ఆ గోల్ నుంచి ఫైనల్ ఎండ్ పాయింట్‌కి నేను ఎళ్ళగలను అని నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో, మళ్ళీ ఇప్పుడు ఈ వాల్యూ చూస్తాను. ఈ వాల్యూతో నేను గోల్‌కి ఎళ్ళగలనా? యెస్, ఎళ్ళగలను. కాబట్టి మళ్ళీ అదే స్టెప్పు. ఐ ప్లేస్‌లో గోలొస్తుంది. ఐ ఒక ప్లేస్ వెనక్కెళ్తుంది. సో, మళ్ళీ ఈ వాల్యూతో ఎళ్ళగలనా? యెస్, ఎళ్ళగలను. మళ్ళీ గోల్ వెనక్కొస్తుంది. ఐ ఫస్ట్ ప్లేస్‌కొస్తుంది. మళ్ళీ ఈ వాల్యూతో ఎళ్ళగలను నేను ఈ గోల్‌కి. కాబట్టి గోల్ ఫస్ట్ ప్లేస్‌కొచ్చేస్తుంది. గోల్ ఫస్ట్ ప్లేస్‌కి రావడం అంటే నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్‌లోనే స్టార్ట్ అవుతున్నావు. ఇంక ఫస్ట్ ప్లేస్‌లో నువ్వు స్టార్ట్ అయ్యిన ప్లేస్‌లోనే నీ గోల్ ఉంది. అంటే ఆల్రెడీ నువ్వు గోల్‌ని రీచ్ అయిపోయావు. దాని తర్వాత నీకు తెలిసిందేంటి అంటే, ఈ ప్లేస్ నుంచి నువ్వు 3కెళ్ళొచ్చు. 3 నుంచి 1కెళ్ళొచ్చు. 1 నుంచి 1కెళ్ళొచ్చు. ఆ 1 నుంచి మళ్ళీ 4కెళ్ళగలవు అని నువ్వు ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్స్‌లో తెలుసుకున్నావనమాట. కాబట్టి దీంతో నీకు దీని ఆన్సర్ ట్రూ అని తెలిసిపోతుంది. ఇట్లా ప్రోగ్రామ్ రాసినప్పుడు కండిషన్ ఏముంటుంది అంటే, గోల్ గనక ఫస్ట్ ప్లేస్‌కొస్తే అప్పుడు ట్రూ రిటర్న్ జేయాలి. ఒకవేళ రాకపోతే ఫాల్స్ రిటర్న్ జేయాలి.